ఇక రాసుల విషయాలలో 7వ రాశి అయినటువంటి తులారాశి గురించి తెలుసుకోవాలంటే ఈ యొక్క తులారాశి వారు ఈ సంవత్సరం పోరాడి గెలిచే శక్తిని సొంతం చేసుకోబోతున్నారు. 6వ ఇంట శని వల్ల శత్రువులు, కోర్టు కేసులు, పాత అప్పులు పటాపంచలు కావడం ఖాయం. దశమ స్థానంలో ఉచ్చ గురువు వల్ల ఉద్యోగంలో పవర్ఫుల్ పొజిషన్ మీ సొంతం కాబోతున్నది. లాభకేతువు ఆకస్మిక ధనలాభాలను ఇస్తాడు. అయితే పంచమ రాహు వల్ల షేర్ మార్కెట్ లాంటి వాటిలో ఆచితూచి అడుగు వేయడం ఉత్తమం. ఇక తులారాశి వారు గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్య విషయం ఏమిటయ్యా అంటే షష్టమంలో శని ఉన్నాడు, ప్లస్ రాజ్య గురువు ఉండడం వల్ల పవర్ఫుల్ పొజిషన్, అలాగే శత్రు విజయం కూడా సంభవించబోతుంది. ఇక పోరాడి గెలిచే శక్తి మీ సొంతం. శత్రువులు ఉన్నా, కోర్టు కేసులు ఉన్నా మీదే పై చేయి అవుతుంది. ఇక తులారాశి వారికి సులభ పరిహారాలు ఏమిటయ్యా అంటే దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణ చేయండి. అలాగే అభిషేకము అర్చన విషయానికి వస్తే మంగళవారం నాడు దుర్గాదేవికి నిమ్మకాయల దండను, దీపారాధన, అర్చన చేయించుకోండి. దానమైతే ముత్తైదువులకు పసుపు, కుంకుమ, తాంబూల దానాన్ని ఇవ్వండి. ఇక 8వదైనటువంటి వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకోవాలంటే శుభవార్త వారికి ముందుగా, ఎందుకంటే మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోయే అఖండ రాజయోగ సమయం ఆసన్నమైనది. జూన్ 2 తర్వాత భాగ్యస్థానంలోకి ఉచ్చ గురువు రాగానే అదృష్టము మీకు 100% సహకరిస్తుంది. పంచమ స్థానంలో ఉన్న శనిపై గురు శుభ దృష్టి పడుతోంది కాబట్టి దోషం పోయి శుభమే జరుగుతుంది. తండ్రి గారి ఆస్తి కలిసి వస్తోంది. ఉద్యోగంలో ఊహించని ఉన్నత పదవులు దక్కబోతున్నాయి. కనుక ఈ యొక్క వృశ్చిక రాశి వారు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం భాగ్యస్థాన గురువు ప్లస్ అఖండ రాజయోగం సంభవించబోతున్నాయి. కష్టాలన్నీ కూడా మంచులా కరిగిపోతున్నాయి. అదృష్టం భరించబోతోంది. కనుక ఇన్నాళ్ళు పడ్డ కష్టాలన్నీ చీకటిలో వెళ్ళిపోతున్నాయి. ఇక మీకు అంతా సూర్యోదయమే, వసంతకాలమే అని చెప్పవచ్చు. ఇక మీరు పాటించాల్సినటువంటి పరిహారం ఏమిటయ్యా అంటే దక్షిణామూర్తి స్తోత్రము లేదా దత్తభావని అనేటువంటి స్తోత్రాలను పారాయణ చేసుకోండి. అభిషేకము అర్చన విషయాలకు వచ్చినట్లయితే గురువారం నాడు దత్తాత్రేయునికి లేదా సాయిబాబాకు పుష్పార్చన చేయించుకోండి. దానంగా గుడిలో అర్చకులకు లేదా పండితులకు, బ్రాహ్మణులకు పసుపు రంగు వస్త్రాలను దానంగా ఇవ్వండి. ఇక ధనుస్సు రాశి 9వ రాశి ఇది. ఈ యొక్క ధనుస్సు రాశి మనం చూసినట్లయితే ఈ పరాభవనామ సంవత్సరం కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన కాలం ఇది. అర్ధాష్టమ శని, అష్టమ గురువు ఉన్న మీకు స్వర్ణమూర్తి యోగం రావడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఆ కష్టాలు మిమ్మల్ని తాకకుండానే వెళ్ళిపోతాయి. అష్టమ గురువు వల్ల వారసత్వ ఆస్తులు లేదా ఇన్సూరెన్స్ ద్వారా ఆకస్మిక విపరీత రాజయోగం పట్టిన ఊహించని ఖర్చులు కూడా అలానే ఉంటాయి. కాబట్టి జాగ్రత్త అవసరం. తృతీయంలో ఉన్న రాహువు మీకు కొండంత ధైర్యాన్ని ఇస్తున్నాడు. అన్నింటినీ గట్టిగా ఎదుర్కొని నిలబడే శక్తిని కూడా ప్రసాదించబోతున్నాడు. ఇక ధనుసు రాశి వారు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం అష్టమ గురువు మరియు స్వర్ణమూర్తి యోగం రాబట్టబోతోంది. ఆకస్మిక లాభాలు ఉండబోతున్నాయి. ఆకస్మిక నష్టాలు కూడా రావచ్చు. కనుక జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ ఏడాది గ్రహాలు మీకు సర్ప్రైజ్ టెస్ట్ పెట్టబోతున్నాయి. ధైర్యంగా నిలబడితే పాస్, లేదంటే ఖర్చులు మీ జేబుకు చిల్లులు పెడతాయి. ఎవరికి కూడా షూరిటీలు మాత్రం అస్సలు ఇవ్వకండి. ఇక 10వదైనటువంటి మకర రాశి విషయానికి వచ్చినట్లయితే వారికి నిజంగా ఇది స్వర్ణయుగమే అని చెప్పవచ్చు. ఏలినాడు శని పూర్తిగా తొలగిపోయి తృతీయంలోకి వచ్చిన శని మీకు అఖండ విజయాలను ఇవ్వబోతున్నాడు. జూన్ తర్వాత 7వ స్థానంలో ఉచ్చ స్థానంలో గురువు వల్ల మీ ముఖ వర్చస్సు, కీర్తి ప్రతిష్టలు పెరగబోతున్నాయి. ద్వితీయ రాహువు ఉన్నాడు కాబట్టి మాట జారకుండా ఉంటే చాలు. ఈ సంవత్సరం అంతా కూడా మీ విజయ పరంపరను ఎవరు కూడా ఆపలేరు. మరి మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు: ఏలినాటి శని నుండి విముక్తి అవుతున్నది. 7వ స్థానంలోనికి గురువు రాబోతున్నాడు. అలాగే పట్టి పీడించిన కష్టాలన్నీ కూడా తీరబోతున్నాయి. అఖండ విజయాలు మీ సొంతం కాబోతున్నాయి. మరి మీ కాళ్ళకు ఉన్నటువంటి సంఖ్యలు తెగిపోబోతున్నాయి. ఇక స్వేచ్ఛగా, ఎంతో ధైర్యంగా విజయ విహారం చేయండి. మరి ఈ యొక్క మకర రాశి వారు పాటించాల్సినటువంటి పరిహారాలు చూసినట్లయితే శ్రీ సూక్తము లేదా కనకధార స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి. శ్రీ సూక్తము లేదా కనకధార స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి. అభిషేకము అర్చన విషయాలకు వచ్చినట్లయితే శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తులసి దళాలతో అర్చన చేయించండి. దానంగా వీధి కుక్కలకు లేదా పశువులకు ఆహారాన్ని దానంగా ఇవ్వండి. ఇక
11వదైనటువంటి కుంభరాశి వారి యొక్క ఫలితాలను చూసినట్లయితే ఈ 7 కాస్త ఓర్పును సహనాన్ని పరీక్షించే సమయమనే చెప్పాలి. ఏలినాటి శని ఆఖరి దశ నడుస్తున్న జూన్ తర్వాత మీకు స్వర్ణమూర్తి యోగం రాబట్టబోతోంది. 6వ ఇంట గురువు వల్ల రుణ శత్రు బాధలు వస్తాయేమో అని భయపడకండి. స్వర్ణమూర్తి యోగం వాటిని భస్మం చేసి శత్రు జయాన్ని ఇస్తుంది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్నట్లుగా మాట తీరును అదుపులో పెట్టుకుంటే చాలు. ఈ సమస్యలన్నీ కూడా వాటంతట అవే తొలగిపోతాయి. మరి ఈ కుంభరాశి వారు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం, ఏలినాటి శని చివరి దశలో ఉండబోతుంది. స్వర్ణమూర్తి యోగం పట్టబోతోంది కనుక సహనము ఎంతో అవసరం. గొడవలకు దూరంగా ఉండండి. ఈ 7 ఇంట్లో వాళ్ళు ఏం చెప్పినా తథాస్తు అనేయండి. మౌనవ్రతం పాటిస్తే ఏలినాటి శని కూడా మిమ్మల్ని ఏమీ చేయలేడు. ఇక మీరు పాటించాల్సినటువంటి పరిహారాలు చూసినట్లయితే శివ పంచాక్షరి స్తోత్రము లేదా లింగాష్టక పారాయణ చేసుకుంటూ ఉండండి. అభిషేకము అర్చన విషయానికి వస్తే సోమవారం నాడు శివాలయంలో జలాభిషేకం మాత్రమే చేయించండి. మరి దానం విషయానికి వస్తే దేవాలయాల్లో భక్తులకు లేదా పేదలకు ఉచితంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయండి. ఇక చివరిగా మీనరాశి గురించి ఫలితాలు. ఈ మీనరాశి వారికి గ్రహాలు దైవానుగ్రహాన్ని బలంగా సూచిస్తున్నాయి. జన్మశని నడుస్తున్నప్పటికీ మీ రాశి గురుక్షేత్రం కాబట్టి శని ప్రభావం తక్కువ ఉండబోతుంది. జూన్ నుంచి 5వ స్థానంలో ఉచ్చ గురువు లగ్నాన్ని చూస్తూ గొప్ప రక్షణా కవచంలా మారబోతున్నాడు. ఏ ఆపద వచ్చినా ఎవరో ఒకరు దైవంలా వచ్చి మిమ్మల్ని కాపాడుతారు. 12వ ఇంట రాహువు వల్ల శుభ ఖర్చులు ఉంటాయి. శని ఇచ్చే బద్ధకాన్ని వదిలించుకొని చురుగ్గా ఉన్నారంటే ఈ ఏడాది అంతా కూడా విజయాలు మీవే అని చెప్పవచ్చు. ఇక మీనరాశి వారు గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు, జన్మ శని మరియు 5మంలో గురువు రక్షణగా ఉండి మిమ్మల్ని కాపాడబోతున్నాడు. దైవానుగ్రహం తోడయి అద్భుతాలు జరుగుతాయి. కానీ ఇది ఎలా సాధ్యమవుతుందంటే మీ యొక్క బద్ధకాన్ని మీరు విడిచిపెట్టాలి. అలాగైతేనే దైవానుగ్రహం మీకు తోడై ఖచ్చితంగా మీకు విజయాలు సంప్రాప్తిస్తాయి. ఇక ఏలినాటి శనిదేవుడు మీకు నిద్ర తెప్పిస్తున్నాడు. ఉచ్చంలో ఉన్నటువంటి గురువు మాత్రం మిమ్మల్ని తట్టి లేపుతున్నాడు. ఈ బద్ధకం వదిలితే బ్రహ్మాండమైన విజయాలన్నీ కూడా మీ సొంతమే అవుతాయి. ఇక మీనరాశి వారు పాటించాల్సినటువంటి పరిహారాలు ఏమిటయ్యా అంటే నవగ్రహ పీడాహార స్తోత్రము లేదా శనేశ్వర స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి. అభిషేకము మరియు అర్చన విషయానికి వస్తే శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ లేదా సింధూరంతో అర్చన చేయించండి. దానంగా పాదరక్షలు లేని వారికి చెప్పులను అలాగే గొడుగును దానంగా ఇవ్వండి. ఇవన్నీ చేసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా శుభంగా ఉండబోతోంది. ఇక శుభ ఫలితాలు ఇచ్చేటువంటి రాశులు ఒకసారి చూద్దాం. వృషభము, మకరము, వృశ్చికము. ఈ 3 రాశుల వారు మంచి జరుగుతుందని గాలికి వదిలేయకుండా కష్టపడాలి. కనుక ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాన్ని నా మనోరథై నహి శుక్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః అనగా కష్టపడితేనే పనులు పూర్తవుతాయి. నిద్రపోయే సింహం నోట్లోకి జంతువులు అవంతా అవే రావు కదా. అలానే కష్టాలున్న రాశులకు సింహము, కుంభము, ధనుసు ధైర్యం చెప్పడానికైతే ధైర్యే సాహసే లక్ష్మి బ్రహ్మ విద్యా సముద్రత పదే పదే చ విజయం దదామి పరమేశ్వర. ఈ 3 రాశుల వారికి కష్టాలు ఉండబోతున్నాయి. కానీ మీరు అధైర్యపడకండి. కేవలము ధైర్యంతో మీ యొక్క ప్రయత్నాలు మీరు చేయండి. ధైర్యే సాహసే లక్ష్మి అని చెప్పారు. అనగా ధైర్యము సాహసము ఉన్న చోటనే లక్ష్మీదేవి తిష్ట వేసుకుని ఉంటుంది. అలాగే బ్రహ్మ విద్యా సముద్రత పదే పదే చ విజయం దదాతి పరమేశ్వర. అడుగడుగునా కూడా మీరు ప్రయత్నం చేసినట్లయితే ఆ దేవుడు మీ వెంటనే ఉండి మీ యొక్క పనులన్నీ కూడా శుభాన్ని చేకూరుస్తాడు. ఇక అఖండ శుభ ఫలితాలు వచ్చేటటువంటి రాగులు స్వర్ణయుగం పట్టేటువంటి రాశులు చూసినట్లయితే వృషభ రాశి వారు, మిథున రాశి వారు, కన్యా రాశి వారు, తులారాశి వారు, వృశ్చిక రాశి వారు, మకర రాశి. ఈ 6 రాశుల వారికి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉండబోతుంది. వృషభ రాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరం వీరికి నిస్సందేహంగా స్వర్ణయుగమే. మిథున రాశి వారికి ఇది ఆర్థికాభివృద్ధికి మారుపేరుగా నిలుస్తుంది. మిథున రాశి వారికి బాగా డబ్బు రాబోతుంది. కన్యా రాశి వారికి గ్రహాలు వరాల మూట విప్పబోతున్నాయి. మీరు అనుకున్నటువంటి పనులు, ఇంతకు ముందు కానటువంటి పనులన్నీ కూడా ఈ సంవత్సరం మీకు జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది. తులారాశి వారికి ఇది విజయనామ సంవత్సరం అని చెప్పవచ్చు. కనుక వృశ్చిక రాశి వారు కష్టాలు కరిగిపోయి అఖండ రాజయోగాన్ని ప్రసాదించేటటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని మీకు చెప్పవచ్చు. మకర రాశి వారికి గ్రహాలన్నీ అనుకూలంగా క్యూ కట్టినటువంటి స్వర్ణయుగంగా ఈ యొక్క సంవత్సరం మీకు ఉండబోతోంది. మరి మధ్యస్థ ఫలితాలు వచ్చేటటువంటి రాశులు ఏవయ్యా అంటే
మేషం మిశ్రమం నుండి అద్భుతమైన మార్పు దిశగా సాగుతున్నది. కర్కాటక రాశి వారికి రాజయోగం మరియు వ్యక్తిగత సవాళ్లు రెండూ కలగలిసి ఉన్నాయి. మీనరాశి వారికి ఒక చేత్తో శని పరీక్ష పెడితే మరో చేత్తో గురువు మార్కులు వేసే విచిత్రమైనటువంటి సంవత్సరం మీకు ఉండబోతోంది. ఇక పరీక్షాకాలం ఓర్పు అప్రమత్తత ఉండాల్సినటువంటి రాసుల విషయానికి వస్తే ఈ రాసుల వారికి గ్రహాలు సహనాన్ని పరీక్షించబోతున్నాయి. అయితే ధైర్యంతో దైవ బలంతో ఎలాంటి ఇబ్బందులనైనా దాటుకుంటారు. భయపడాల్సిన పని లేదు. సింహరాశి వారికి గ్రహాలు సహనానికి పరీక్ష పెట్టబోతున్నాయి. ధైర్యమే మీ ఆయుధం కావాలి. ధనుస్సు రాశి వారికి అత్యంత అప్రమత్తమైన అవసరమైన అగ్ని పరీక్షా కాలం ఇది. కుంభరాశి వారికి ఓర్పు సహనము పరీక్షించేటటువంటి సమయం కనుక నేను చెప్పినటువంటి పరిహారాలు చేసుకున్నట్టయితే మీకు ఈ సంవత్సరం అంతా కూడా ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఆ పరమేశ్వరుని యొక్క దయతోటి ఆ గాయత్రి మాత యొక్క అనుగ్రహంతో అందరూ కూడా సుఖ సంతోషాలు అనుభవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహేన్మహేషా. గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని తంతు. స్వస్తి.